తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారాన్ని గిఫ్ట్ గా తిరిగి ఇచ్చే వరకు ప్రతి కార్యకర్త శ్రమిస్తూనే ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. 6 గ్యారంటీ కార్డు హామీలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ఏనాడు మాట తప్పదు, మడమ తిప్పదంటున్న కాంగ్రెస్ నేత విహెచ్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 16-17 తారీఖుల్లో సిడబ్ల్యూసీ సమావేశాలు ముగించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రణదపాలెం మండలం శివాయిగూడెం గ్రామానికి ఇంటింటికి గ్యారంటీ పథకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి గ్యారంటీ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ కాంగ్రెస్ నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, పిసిసి నేత వి హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించి అమలు చేయబోతున్న పథకాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి విహెచ్ గారు, ఈరోజు జరిగే ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఒకటే, యావత్ భారతదేశంలో సిడబ్ల్యూసి సమావేశాలు ఎక్కడ జరుగుతాయి, ఏడ ప్రభుత్వం ఉంటాడో జరుగుతుంది. కానీ మల్లికార్జున్ ఖర్గే గారు ఒక ఆలోచన చేశారు తెలంగాణలో కాంగ్రెస్. ఎందుకంటే ఆయన ఓల్డ్ హైదరాబాద్లో పుట్టిండు, పెరిగిండు. అప్పుడు ఓల్డ్ హైదరాబాద్లో గుల్బర్గా, బిదర్ ఇవన్నీ కూడా మన దాంట్లోనే ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. కనుక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో సోనియా గాంధీ 6 డిక్లరేషన్స్ తెలంగాణలో పెట్టాలి, అది ముఖ్యంగా సిడబ్ల్యూ సమావేశాలు చేయాలి. ఆ తర్వాత ఆమె నిన్న డిక్లరేషన్ చేసింది, ఏది మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండర్. అదేవిధంగా రైతు భరోసా 15,000 రైతులకు, కౌలు రైతులకు, అదేవిధంగా 1,200 వ్యవసాయ కూలీలకు. అంతటితో ఆగకుండా వరి పంటకు అది ఇవ్వడం. అదే గృహజ్యోతి అనేది 200 యూనిట్లు ఎవరైతే లోపల కాలుస్తారో వారికి ఒక పైసా తీసుకోరు. ఇందిరమ్మ ఇండ్లు అంటే గతంలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇండ్లు, ఇప్పుడు దానికి ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వ జరుగుతుంది. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా రికార్డు. అంటే ఇతర దేశాలలో పోవాలంటే డబ్బులు ఉండేవి కాబట్టి చదువుకోవాలన్నా, డిగ్రీ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా, బీటెక్ చదవాలన్నా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతటితో కాకుండా ఇళ్లల్లో కొడుకు ఇంట్లోకి వెళ్ళి ఎలగొడతాడు, కోడలు ఎలగొడుతుంది. ఆ ముసలోళ్ళ పరిస్థితి ఏందని ఆలోచన చేసి చెయ్యూత 4,000 రూపాయలు నెలవారీ. అదేవిధంగా ఎప్పుడన్నా ఆ ముసలి వాళ్లకు ఎలాంటి జ్వరం వచ్చినా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ నుంచి 10 లక్షలు బీమా పథకం కూడా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది కాంగ్రెస్ సంబంధించి అధికారం రావడం కోసం తీసుకున్న ఈ 6 ఏదైతే పథకాలు ఉన్నాయో, ఈ గ్యారంటీకి సంబంధించినటువంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఈ గ్యారంటీ పథకాలు కాదు, అబద్ధ ప్రచారం, అలవని సంబంధించినటువంటి అంశాలని హరీష్ రావు కొన్ని కామెంట్ చేశాను. హరీష్ రావు కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇతర ఇంద్ర కరుణాకర్ రెడ్డి కావచ్చు, దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒంటికాలు లేస్తా ఉన్నారు. అసలు దీని పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారు? వాళ్ళ ప్రకటన మీద వాళ్ళకున్న ఆలోచన ఒకటి కదా, గతంలో వాళ్ళే అబద్ధాలు చెప్పారు. 3 ఎకరాల భూమి అన్నాడు, నేను తలకాయ కోసుకుంటా, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? వాళ్ళలాగా మేము అబద్ధాలు చెప్పాము. మీ ఒక్కరే తేలేదు కదా, మీ నాయకుడు ఒక్కడే కదా పార్లమెంట్ సభ్యుడు. మేమందరం కొట్లాడినాం. అంతకుముందు 40 మంది ఎంపీలు గెలిచిన, 40 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి లేక్ గెస్ట్ హౌస్లో ఇచ్చినాం. ఏమి అమ్మ మాకు తెలంగాణ కావాలి, తెలంగాణలో కావాలని ఇచ్చినాం. తెలంగాణలో ఏది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళలాగా మేము అబద్ధాలు చెప్పాం. ఆమెకు తెలుసు ఆంధ్రలో తెలంగాణ ఇస్తే అన్యాయం జరుగుతుంది. అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఆమె కోరిక మీద ఇయలే, ప్రజల ఆకాంక్ష, పడుతున్నటువంటి బాధలు, త్యాగం చేశారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి 1,200 మంది చనిపోయినరు. నేను పవర్లు వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తాను. అప్పుడు ఏమన్నాడినా, నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడు. సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత కుటుంబ సమేతలు కాళ్ళు మొక్కిండ్రు. ఇప్పుడు మమ్మల్ని బంగాళాఖాతంలో అంటున్నారు. ఇవి సరిపోవటం. మీరు చెప్పింది ఏది, మా ఇంద్రమ్మ ఇండ్లు కూడా మేము ఇచ్చిన పట్టాలకు కూడా మీరు ఏది మళ్ళీ అది అమ్మేస్తున్నారు. కోకాపేటలో, అదేవిధంగా ఖానాపూర్లో. ఇవన్నీ కూడా వాళ్ళు భయపడిపోయి నోటికి వచ్చిన ఇది కాదు, ఇది అవుతుంది. మరి మీరు కూడా అబద్ధాలే చెప్పారు కదా, మేము అబద్ధాలు చెప్పేదానికి పెట్టలే. ఇది బడుగు బలైన వర్గాలకు, అదే నరేంద్ర మోడీ పెద్ద పెద్ద కార్పొరేటర్లకు సాయం చేశాడు.
అంటే ఇందులో ప్రధానమైన ఇంకో అంశం సార్, ఇటీవల కాలంలో కాంగ్రెస్కి సంబంధించి అంటే సోనియా గాంధీ నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, తెలంగాణ ఇస్తానన్నాను, ఇచ్చాను, ఈ 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఖచ్చితంగా అమలు చేస్తాను, అధికారంలోకి వచ్చిన 100 రోజులు అన్నారు. దీనికి సంబంధించి అమలుకు ఆచరణకు యోగ్యం కానటువంటి హామీలు అని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళపై మీరు ఎటువంటి స్పందిస్తారు? వాళ్లకు అమలు చేసే అది ఆలోచన లేదు, మాకు అమలు చేసే ఆలోచన ఉన్నది. అదే చెప్పగలుగుతా. ప్రజల్లో చేస్తామా లేదా అనేది రేపు మేము ఎన్నికల్లో గెలిచినాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడే మీరు మొదలే పెట్టలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 3 హరిజనులు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, అసైన్ భూములు కూడా మీరు తీసేసుకుంటున్నారు, ఇందులమ్మ ఇండ్లు కూడా మీరు అవి కూడా వేలం వేస్తున్నారు. కనుక మీరు అబద్ధాలు చెప్తారు, మేము అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. స్వాతంత్రంలో పోరాడినాం, అదేవిధంగా పోలీస్ యాక్షన్లో కూడా మేమే పనిచేసినాం. ఆనాడు రామానంద్ తీర్థ్ ఇక్కడనే ఏది జమలాపురం కేశవరావు గారు ఇదే ప్రాంతం వాడు, ఆయన ఆ రోజులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే. ఏది నిజాం వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ అధ్యక్షుడుగా అయ్యిండు. ఇది మా చరిత్ర. నువ్వు ఏం చేసినావు చెప్పు ఒక్కటన్నా. మొన్నటిదానిక మా కాంగ్రెస్లోనే ఉంటే కదరా బాబు. నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇంకో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన కూడా నా వైస్ ప్రెసిడెంట్. కనుక వాళ్ళు మాటలు చెప్పే అధికారం ఉన్నది ప్రజాస్వామ్యంలో, వాళ్ళు ఏమన్నానని. కానీ మేము తప్పనిసరిగా ఈ 6 కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పనిసరిగా ప్రజల్లో మా మీద నమ్మికుంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తాం. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి అభిప్రాయం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి బహిరంగ సభ కాంగ్రెస్ యొక్క భవితవ్యం మార్చబోతా ఉంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఓడించి కేంద్రంలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చేందుకు ఈ 6 రకాల పథకాలు అమలు చేయబోతా ఉన్నామని చెప్తూ ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం తాజా కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా.